హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేడీ కేడీలు మాస్కులు పెట్టుకొని ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే త్రిపాఠి చేతిలో లడ్డు ప్రసాదం పట్టుకొని జేడీ కేడీలు ఆ మాస్కుల వెనుక ఉన్న మీ ముఖాలని నేను మీరన్కి పరిచయం చేయబోతున్నాను అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ, హలో జేడీ కేడీ, ఒక్క నిమిషం ఆగండి, ఇదిగోండి ప్రసాదం అని జేడీ కేడీల ముందు వచ్చి త్రిపాఠి నిలబడి ఉంటాడు. అయితే ధాత్రి కేదార్లు అలాగే తీసుకోబోతూ ఉంటే, ముందు మాస్కులు తీసేసి తీసుకోండి అని త్రిపాఠి అంటాడు. అలాగే అని వాళ్ళిద్దరూ మాస్కులు తీసేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని తింటూ ఉంటారు. అయితే ఆ ప్రసాదం ఆకు అడ్డు పెట్టుకొని త్రిపాఠి ఆ మొబైల్ని పట్టుకొని ఆ మొబైల్లో జేడీ కేడీ ముఖాలని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అయితే జేడీ కేడీలు ఇదేమీ పట్టించుకోకుండా తినేశారు కదా, ఇక నేను వెళ్తున్నాను అని త్రిపాఠి అక్కడి నుండి లోపలికి వెళ్తాడు. ఎస్, నేను అనుకున్నది సాధించేశాను. వాళ్ళ ముఖాలని నేను రికార్డింగ్ చేసేసుకున్నాను. ఇక మీనన్కి పంపించేస్తాను అని త్రిపాఠి అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడే ధాత్రికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి ధాత్రి అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకో ఆ త్రిపాఠి మమ్మల్ని వీడియో తీసినట్టు అనిపించింది కేదార్ అని అనడంతో, ఏంటి ఆ త్రిపాఠి మనల్ని వీడియో తీసుకున్నాడా? ఎందుకు తీసుకుంటాడు? ఒకవేళ తీసుకున్నా మనతో ఏంటి అవసరం అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమో నాకెందుకో తీసుకున్నట్లు అనిపించింది అని ధాత్రి అంటుంది. అప్పుడే త్రిపాఠి గదిలోకి వెళ్ళి ఆ వీడియోని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు మీ ముఖాల్ని దాచుకొని తిరుగుతున్నారు కదా, ఈరోజు మీ ముఖాల్ని మీరన్కి ఇవ్వబోతున్నాను. అప్పుడే కదా మీకు దక్కాల్సిన కేజీ అంతా కూడా నాకు వస్తుంది అని త్రిపాఠి అనుకుంటూ ఆ వీడియోని చూసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మీనన్ తన మనుషులతో చీకట్లో ఉండి అండర్వెల్ని ఇరికించేస్తున్న ఆ జేడీ ముఖాల్ని నాకు తెలియాలి, ఆ జేడీ ఎవరో నేను చూడాలి అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే దీనిని మీనన్కి పంపించేస్తున్నాను అని చెప్పి త్రిపాఠి వీడియోని సెట్ చేస్తూ ఉంటాడు. అయితే ధాత్రి కేదార్లు ఈ లోపలే వచ్చి ఫోటోలు అక్కడికి వెళ్ళకుండా అడ్డుకుంటారా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.